బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. మొన్న సూర్యాపేటలో, నిన్న హుజురాబాద్ లో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసును జారీ చేశారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసివేస్తున్నట్టు దిక్కుమాలిన దివాలా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుటనానికి పరాకాష్ట అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.